సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీతలోని 3 ఆత్మల వివరము గురించి తెలుసుకుంటున్నాం. సంపూర్ణమైన జీవాత్మ, ఆత్మ, పరమాత్మల గురించి తెలుసుకొనితే ఆధ్యాత్మిక జ్ఞానం అర్థము కాదు. ఈరోజు అక్షర పరబ్రహ్మ యోగము అనే అధ్యాయములో 23వ శ్లోకం గురించి తెలుసుకుందాం. యత్ర కాలే త్వనావృత్తి మా వృత్తిం చైవ యోగినః ప్రయతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. ఈ శ్లోకము జీవాత్మ మోక్షము గురించి తెలియచేశారు. భావము: యోగులు ఏ కాలంలో మరణిస్తే తిరిగి పుట్టుచున్నారో, ఏ కాలంలో మరణిస్తే తిరిగి పుట్టక మోక్షము పొందుచున్నారో వారు శరీరమును వదిలిపోవు ఆ కాలమును చెప్పుచున్నాను. వివరము: ఒక పందెమును కాచిన వాడిని గెలిచాడా లేదా అని చూడవచ్చును. ఒక పందెమును కాసిన వాడిని, పందెము కాయిన వాడిని గెలిచాడా లేదా అని చూడవలసిన అవసరము లేదు. అట్లే నదిలో దిగిన వాడిని ఆవలిగట్టుకు చేరుకున్నాడా లేదా అని చూడవలెను. నదిలో దిగిన వాడిని అసలు చూడవలసిన అవసరమే లేదు. ఆ విధముగానే మోక్షము పొందవలెనని ప్రయత్నము చేయు యోగులను మరణ సమయంలో మోక్షము పొందుచున్నాడా లేదా అని చూడవచ్చును. అసలు ప్రయత్నమే చెయ్యని యోగులు కాని వారిని గూర్చి వారి మరణ సమయమేదని చూడవలసిన అవసరం లేదు. శ్లోకములో కూడా యోగినః అను పదమును ఉపయోగించి ఇది యోగులకు మాత్రమేనని తెలుసుకొనున్నట్లు చెప్పారు. యోగులు అయినంత మాత్రమున ఆ జన్మలోనే మోక్షము పొందుదురని తలచుట పొరపాటు. యోగులు అయినంత మాత్రమునే ఎన్నో జన్మలు ప్రయత్నము చేయుట వలన యోగులైనప్పటికీ కొన్ని జన్మల వరకు కర్మ కాలిపోవుటకు కాలము పట్టుట వలన అంతవరకు మోక్షము పొందలేరు. అందువలననే యోగులు మోక్షం పొందు మరణకాలం ఏదో, పొందని మరణకాలం ఏదో చెప్పేదనని భగవంతుడు ఆ కాలమును తెలియజేయుచున్నాడు మనందరికీ. యోగులు మోక్షము పొంది జన్మించని మరణకాలమును, యోగులు మోక్షము పొందక తిరిగి జన్మించు మరణకాలమును వచ్చే శ్లోకంలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం.